ఈరోజు థర్డ్ టైం ప్రెగ్నెంట్ అమ్మాయి 9th మంత్ ఉన్న అమ్మాయి ఓపీకి వచ్చారు. సో తన కంప్లైంట్ ఏంటంటే తనకు కాళ్ళలో నరాలు ఉబ్బినట్లు వాపు వచ్చినాయి, చాలా ఇచ్చింగ్గా అనిపిస్తుంది, నొప్పిగా అనిపిస్తుంది, రాత్రిపూట్ల అస్సలు నిద్ర రావట్లేదు అంటే ఆ అమ్మాయి కంప్లైంట్ చేశారు. సో గమనిస్తే తనకి లెగ్స్లో, అది కూడా ఓన్లీ సింగిల్ లెగ్లో బ్లూగా పర్పుల్గా ఉండేటువంటి రోప్ లైక్ ఆర్ టార్చరస్ వెయిన్స్ కనిపిస్తున్నాయి. అది కూడా జస్ట్ బిలో ద స్కిన్ ఉన్నాయి. వీటినే మనం వెరికోస్ వెయిన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటాం. సో ఇది ఎందుకు వస్తుంది అంటే మనకి ప్రెగ్నెన్సీలో యూజువల్గా హీమోడైల్యూషన్ జరుగుతుంటుంది. సో దానివల్ల వెయిన్స్ ప్రామినెంట్గా ఉంటాయి. అంతేకాకుండా మనకి లెగ్స్ నుంచి వెయిన్స్లో బ్లడ్ పైకి వెళ్ళేటప్పుడు కొన్ని స్మాల్ వాల్స్ అనేటివి పైకి పుష్ చేస్తూ ఉంటాయి బ్లడ్ని. బట్ ప్రెగ్నెన్సీలో హార్మోన్ చేంజెస్ వల్ల మనకి ఈ వాల్స్ అనేటివి వీక్ అయిపోతాయి, రిలాక్స్ అయిపోతాయి. సో వెయిన్స్ అనేటివి బ్లడ్ను పూల్ చేసుకుంటూ ఉంటాయి. గ్రావిడ్ యూట్రస్ అనేది అంటే ప్రెగ్నెంట్ యూట్రస్ పెల్విక్ వెయిన్స్ని కంప్రెస్ చేస్తూ ఉంటుంది. ఇది ఒక్కొక్కసారి రెండు సైడ్లో ఉంటుంది, ఒక్కొక్కసారి ఏ వెయిన్స్ని ఎక్కువగా ఒత్తుతుంది అనే దాని మీద అది సింగిల్ సైడ్ కూడా ఉండొచ్చు. సో దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే మీరు ఎక్స్టెన్సివ్ అవర్స్ నిలబడడం కానీ కూర్చోవడం కానీ చేయకూడదు. పడుకోవాలనుకుంటున్నప్పుడు కూడా లెగ్ సైడ్ అనేది కొంచెం ఎత్తులో పెట్టుకోవాలి. ఎక్కువగా ఉందనుకోండి మీరు స్టాకింగ్స్ తీసుకోవచ్చు. అంటే మనకి సాక్స్ లైక్ థింగ్స్ దొరుకుతాయి, కరెక్ట్ సైజ్ కరెక్ట్ స్ట్రెంగ్త్ ఉండేవి. మీ ఆబ్స్టెట్రిషియన్ని కానీ ఫిజిషియన్ని అడిగి కానీ ప్రిస్క్రైబ్ చేయించుకోవచ్చు.